కేరళలో ఇస్లామిక్ రాజ్యం ఉంది, ఇస్లామిక్ సైన్యం ఉంది, ఖలీఫా సైన్యం ఉంది. ఇదేంటి అంటే నిజం. వాళ్ళు ఓపెన్గా వీడియోలో పెడుతుంటారు. అక్కడ ప్రభుత్వం నిద్రపోతూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి పట్టదు. అది లోకల్ లా అండ్ ఆర్డర్ కింద చూస్తుంటుంది. పాలస్తీనా యూనిఫాములు, పాలస్తీనా కలరు వాళ్ళు కూడా వాడట్లేదు. అట్లాంటి యూనిఫామ్, ఆ గ్రీన్ యూనిఫాములు వేసుకుని పాలస్తీనా జెండాలు పుచ్చుకుని మార్చ్ ఫాస్ట్ చేశారు. అందులో సైన్యం అంట, ఆ సైన్యానికి ఇక్కడ ఏదైనా సాధించినప్పుడు పెట్టే మెడల్స్ అట. ఇదంతా తాజాగా చేసిన మార్చ్ ఫాస్ట్తో పెద్ద చర్చ నడిచింది. పాలస్తీనా జెండాతో వీళ్ళు చేసినటువంటి విచిత్రమైనటువంటి అంశం. ఇదే సందర్భంలో మరోవైపున మాజీ హమాస్ చీఫ్ ఖలీద్ మషల్ ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాడు. యూదులు హిందువులు నిర్మూలించడమే వాడి లక్ష్యం అట. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు భారతదేశం ఎలాంటి కృషి చేయలేదు, అట్లాంటి వాళ్ళని మనం తుదిముట్టించాలి, 2 దేశాల పరిష్కారం అన్నటువంటి దాన్ని మనం అంగీకరించము అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో దారుణమైనటువంటి బెదిరింపులకైతే పాల్పడుతున్నారు.